నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమన గ్రామంలో పలు అభివృద్ధి పనులు మరియు ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వీరి వెంట హాజరైన కోవూరు శాసన సభ్యురాలు విపిఆర్ నేత్ర ఫౌండేషన్ అధినేత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గ్రామంలో నిర్వహించిన విపిఆర్ ఫౌండేషన్ ఉచిత కంటి పరీక్షలు అద్దాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ప్రసంగించారు. ఈ కార్యక్రమం అనంతరం గ్రామంలో 79 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలతో పాటు వివిధ పార్టీలకు చెందిన నేతలు, అధికారులు పాల్గొన్నారు. మీ పని మీరు కానీ మర్చిపోతా నలభై 7,000 మందికి కంటి పరీక్షలు చేసి 27,000 మందికి అక్కడికక్కడే 15 నిమిషాల లోపల అద్దాలు అందించడం జరిగింది. వాళ్ళ కంటి పరీక్షలను చూసి దాన్ని బట్టి వాళ్ళ కోరిక మీద వాళ్ళకి కావాల్సిన ఫ్రేమ్లు అన్నీ సరిచేసి అక్కడే 15 నిమిషాల్లో వాళ్ళకి అద్దాలు అందడం జరిగింది. అలాగే రెండో బస్ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా మా కోవూరు నియోజకవర్గంలో కూడా మొదలు పెట్టాం. ఇప్పటికీ ఆల్రెడీ 2 మండలాల్లో పూర్తి చేయడం జరిగింది. 10,000 మంది సుమారు చూపించుకోవడం జరిగింది. ఆ తర్వాత 7,000 మంది దాకా కంటి అద్దాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 3వ కాన్స్టిట్యున్సీ అన్న రామనారాయణ రెడ్డి అన్న గారి కాన్స్టిట్యున్సీలో ఆత్మకూరులో ఈరోజు ఆయన చేతుల మీదుగా మొట్టమొదట ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. చిరమన గ్రామంలో రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో, నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎంపీ గారు అలాగే మంత్రివర్యులు ఇక్కడ మొదలు పెట్టారు. ఈ కాన్స్టిట్యున్సీలో కూడా అదే మాదిర అందరూ ముందుకొచ్చి వాళ్ళుగా కంటి చూపించుకొని సరైన అద్దాలు కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, మనకి అన్నిటికన్నా ముఖ్యం కళ్ళు. చాలా మంది గ్రామాల్లో ఉన్నప్పుడు మనం పాల్మాల్తాం, దాని పనిగా చూపించుకోవాలన్నా మీరు 1 గంట సేపు డ్రాప్స్ వేసుకొని అక్కడ కూర్చొని హాస్పిటల్లో అవన్నీ చాలా కష్టం. ఇది అలా కాకుండా మీకు 15 నిమిషాల్లోనే ఈ అద్దాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. ఇందుకు అన్నిటికన్నా ముఖ్యంగా విపిఆర్ ఫౌండేషన్ తలపెట్టిన ఈ ఒక గొప్ప కార్యక్రమానికి మా డాక్టర్స్ అలాగే శంకరు, డాక్టర్ కృష్ణప్రసాద్ గారు అలాగే మా ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఈ కన్నిటిని చూసే శంకర్, వీళ్ళందరూ కూడా
అలాగే దీనికి సంబంధించిన స్టాఫ్కి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమకోర్చి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం రామనారాయణ అన్న చేతుల మీదుగా మొదలు పెట్టడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. తోటి మన ఎంపీ గారు విపిఆర్ నేత్ర అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన నియోజకవర్గంలో తొలి రోజు ఈరోజు ప్రారంభించడం మనందరికీ సంతోషించాల్సిన విషయం. వయసు పెరిగే కొద్దీ కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పటికప్పుడు మనం డాక్టర్ల దగ్గరికి పోవడం, ఆసుపత్రులకు వెళ్ళడం, లేదా పట్టణ ప్రాంతాలకు వెళ్ళడం, ఇటువంటివన్నీ కూడా కొన్ని సమస్యలతో కూడుకున్నటువంటి, కొన్ని ఖర్చుతో కూడుకున్నటువంటి. ఇవాళ ఇంటి ముందుకే వచ్చి మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం, మీకు మంచి కంటి చూపునిస్తాము అని చెప్పేటువంటి దాతృత్వం ఇవాళ మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి నాడు తను సొంత నిధులతో విపిఆర్ ఫౌండేషన్ అని పెట్టి దాంతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు విపిఆర్ నేత్ర కార్యక్రమానికి కూడా ఈరోజు ప్రారంభించడం, మన నియోజకవర్గంలో ఈరోజు ఉదయగిరి, కోవూరు తర్వాత మన ఆత్మకూరు నియోజకవర్గంలో కూడా దీన్ని ప్రారంభించి తొలి రోజు ఇక్కడ దీన్ని మనం అందరం కూడా మొదలు పెట్టుకుంటూ ఉన్నాం. ఎన్నో పని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఒకవైపు మహానాడు కార్యక్రమాలు జరుగుతున్నాయి, దానికి కావాల్సిన మీటింగ్లు, సమావేశాలు, ముఖ్యమంత్రి గారితో, లోకేష్ గారితో జూమ్ కాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ ఈ నియోజకవర్గంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి నేను దగ్గరుండి చేయాలని చెప్పి వాళ్ళిద్దరూ దంపతులు రావడం మనందరి అదృష్టంగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం ఈ విపిఆర్ నేత్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎంత సద్వినియోగం చేసుకుంటే మనకంత ఉపయోగం. ఇది ఎన్ని రోజులు అనేది కాదు, ప్రతి గ్రామానికి వెళ్ళాలన్నది, ప్రతి పంచాయతీని చూడాలన్నదే వాళ్ళ ఆలోచన. ఈ మనకు ఉన్నటువంటి ఈ 136 పంచాయతీల్లో ఈ యొక్క విపిఆర్ నేత్ర బస్సు ఏర్పాటు చేసి దీనిలో ఎవరెవరికి ఈ కంటి చూపు సమస్య ఉందో వాళ్ళందరికీ పరిశీలించాలి. నేను ప్రతి ఒక్కరికి మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఆయన పార్లమెంట్ సభ్యులుగా, నేను ఇక్కడ శాసనసభ్యుడిగా, ఒక పార్టీ వాళ్ళం అయితే కావచ్చు, ఆరోగ్యానికి పార్టీకి సంబంధం లేదు. ప్రతి ఒక్కరికి మంచి చేయాలనేటువంటి మంచి సుహృద్భావ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. ప్రతి ఒక్కరూ రండి, అందరూ చూపించుకోండి, మంచి కంటి చూపుతో తిరిగి వెళ్ళండి. ఇది మీ అందరికీ మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ ఏర్పాటు చేసుకున్నటువంటి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు ఇంత దూరం వచ్చి మనకి ఈ కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కాబట్టి అందరూ దీన్ని వాడుకోండి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి చూపుతో, మంచి ఆలోచనతో మీరు తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు మీ కన్ను బాగా ఉండి, మీ ఆరోగ్యం బాగుండి, కంటి చూపు బాగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ, నిండు మనసుతో మీ ఇద్దరు కూడా విపిఆర్ మన ప్రభాకర్ రెడ్డి గారు, మన పార్లమెంట్ సభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, కోవూరు ఎమ్మెల్యే, వారిద్దరిని కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి. వారికి ఈ కార్యక్రమం మన నియోజకవర్గంలో మొదలుపెట్టి చేస్తున్నందుకు అందరూ కూడా ప్రత్యేకంగా మీ అందరి తరఫున నేను కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ తిరుమల గ్రామంలో మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి అన్నతో విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని ఈ కాన్స్టిట్యున్సీలో ఈ ఊరి నుంచి స్టార్ట్ చేసింది. ఈ నేత్ర అనేది విపిఆర్ ఫౌండేషన్ నవంబర్ 3వ తేదీ వరికుంటపాడు మండలం, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ వరికుంటపాడు మండలం నుంచి స్టార్ట్ చేసిన కార్యక్రమం. ఇది ఉచితంగా కళ్ళు చెక్ చేయడం, అక్కడికక్కడే గ్లాసులు ఇవ్వడం, గ్లాసు కట్ చేసి ఫ్రేమ్లో కూర్చోబెట్టి
దానికి తగ్గ టెక్నీషియన్స్, డాక్టర్లు, దానికి తగ్గ టెక్నీషియన్స్ని కూడా బస్సులోనే ఏర్పరచున్నాం. వాళ్ళు దగ్గరుండి చూసి ప్రతి ఒక్కరిని కూడా చూస్తున్నాము. ఎందుకంటే గ్రామాల్లో ఇది స్టార్ట్ చేసిందే ఒకరోజు ఉదయగిరి పోయి ఉంటే పెద్ద ఆయన చెయ్యి ఇటుపక్క ఇస్తాడు, మనిషి అటు చూస్తున్నాడు, అసలు కళ్ళు కనపడటం లేదని అడిగితే కళ్ళు కనపడటం లేదు అని చెప్పాడు. అప్పుడు నేను చూపించుకోవచ్చు కదా అంటే మా వల్ల కావటం లేదు సార్, మేము ఎక్కడ పోయాము అని చెప్పి ఉదయగిరికి పోయేదానికే మా పరిస్థితి బాగాలేదు అన్న. అప్పుడు మా డాక్టర్ కృష్ణప్రసాద్ గారు ఆప్తాల్మా డాక్టర్ ఇక్కడనే ఉంటారు. డాక్టర్ పోయి సలహా అడిగి ఆయన సలహా మేరకు ఈ కార్యక్రమాన్ని ఆ రోజు ఆలోచించి ఇట్లా చేయగలుగుతామా మనం అంటే సలహా ఇచ్చాడు. చేయవచ్చు సార్. అతను కంప్లీట్గా స్టడీ చేసి ఈ విజన్కి సంబంధించి ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకొస్తే మనం చేయగలుగుతాం, దాన్ని ఎట్లా చేయాలా, బస్సులు ఎట్లా పెట్టేయాలా, ఎన్ని పెట్టొచ్చు, ఇవన్నీ ఒక కార్యక్రమాన్ని ఒక ప్రోగ్రామ్ తయారు చేయించాడు. తర్వాత కూర్చొని డిసైడ్ చేసుకొని మా శంకర్ ఇప్పుడు దీన్ని ఆర్గనైజ్ చేస్తుంటాడు ఇక్కడ, ఆ శంకర్ని పెట్టుకొని, ఎందుకంటే శంకరు దాదాపు 200 వాటర్ ప్లాంట్స్ పెట్టాడు మా ఈ నెల్లూరు జిల్లాలో. సో 200 వాటర్ ప్లాంట్స్ అతనే చూసేది కూడా, దాన్ని రన్ చేసేది కూడా మనమే, ఫౌండేషనే రన్ చేస్తుంది. దాన్ని రన్ చేయడం కూడా చిన్న పని కాదు. ఎక్కడేది వచ్చినా ఇమీడియట్గా విదిన్ 1 డే దాన్ని మళ్ళీ సెటరేట్ చేయడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. సో శంకర్తో కూడా కూర్చొని ముగ్గురు డిసైడ్ చేసుకొని ఒక బస్సు, ఆ ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా డాక్టర్ చేసిన, నాకు నిజంగా కూడా డాక్టర్ మీద అంత గౌరవం. ఎందుకంటే అతనే చాలా ఓపికగా ఆయన ఓపీని మానేసుకొని మన కోసం ప్రజలు బాగుపడతారు, ప్రజలకు మనం ఏదో మంచి కార్యక్రమం కాబట్టి చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ సెట్ చేసి వీళ్ళని డాక్టర్ని వాళ్ళని ట్రైన్ చేసి టెక్నీషియన్స్ ట్రైన్ చేసి అతను దాదాపు ఆ బస్సులోనే ఒక వారం రోజులు ఉండి స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే ప్రతి గ్రామంలో దాదాపు 143 గ్రామాలు ఉదయగిరి కాన్స్టిట్యూన్సీ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఏ గ్రామంలో ఆ బస్సు పెట్టినా అసలు మనం ఎవరికి చెప్పలే, నోటి మాటతోటే గ్రామాల్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా రావడం మొదలుపెట్టారు. మేము అనుకునేది ఒక 2-3 నెలలు సో అట్ట మన కాన్స్టిట్యూన్సీ మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ చేయొచ్చు అనుకున్నాం. కానీ ఒక నెలలో మాకు అర్థమైంది ఏంటంటే దాదాపు ఒక నెలలో మాకు మొత్తం మీద 47,000 మందిని చూసాం. అది 6 నెలలు పట్టింది. సో మధ్యలో ఆలోచించుకొని ఇది చేయాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. నా కాన్స్టిట్యున్సీ ఇది మన కాన్స్టిట్యున్సీలో చేయాలంటే నెల్లూరు జిల్లా కాన్స్టిట్యున్సీ కూడా కాదు, నెల్లూరు జిల్లా చేయాలనుకున్నాం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 6 నెలలు పడితే మనకి దాదాపు 5 సంవత్సరాలు అవసరం. సో అప్పుడు ఇమీడియట్గా ఇంకొక బస్సు కూడా తయారు చేయించాము. అది కూడా డాక్టరే పాపం హైదరాబాద్ పోవడం, సెట్ చేయడం, దీనికంటే బెటర్గా మనం ఏం చేయవచ్చు అనేది ఇక్కడ ఉండే లోటుపాట్లని కరెక్ట్ చేసి ఇంకోటి స్టార్ట్ చేసి 4 నుంచి స్టార్ట్ చేసి సో ఈరోజు దాదాపు 56,500 మందిని చూస్తున్నాం ఇప్పుడు దాకా. దానికా 37,319 మందికి లాస్ట్ ఉచితం. 183 రోజులైంది ఇది స్టార్ట్. టోటల్ పంచాయతీలు కోవూరు కానీ ఉదయగిరి కానీ ఈ రోజు వరకు 164 పంచాయతీలు కవర్ చేశారు. ఇక్కడ ఇప్పుడు 130 ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ 130 పంచాయతీలు. సో ఇది దాదాపు ఇంకొక 4-5 నెలలన్నా పట్టదు. ఎందుకంటే ఆత్మకూరు టౌన్లో నంబర్ ఎక్కువ. టౌన్ మేము విలేజెస్ లెక్కేసాం, బట్ టౌన్లో నా లెక్క ప్రకారం కనీసం 4 రోజులన్నా అవసరం పడుతుంది. ఒక్కొక్క సెంటర్ పెట్టి 1 వీక్ పడుతుంది అంటున్నారు. సో
సో దాదాపు 1 వీక్ అంటే 6 నెలలు ఖచ్చితంగా అవసరం. సో రెండోది స్టార్ట్ చేసాం కోవూరు కోవూరులో 82 విలేజెస్ ఉండేవి. బట్ కోవూరు టౌను ఉచ్చిరెడ్డిపాలెం 2 ఉన్నాయి. సో అక్కడ కూడా దాదాపు మేము అనుకునేది 6 నెలలు కాకపోయినా 4 నెలలు పట్టదు. అది అంటే కావలేకపోద్ది. ఇక్కడ ఆత్మకూరు పూర్తి చేసుకునే లేక 6 నెలలు అంటే చాలా టైం. ఇక్కడి నుంచి నెక్స్ట్ కంటిన్యూ చేస్తాం. ఎక్కడ పోవాలని ఎటు పోవాలని చూసుకోవాలి. సో ఇటువంటి కార్యక్రమం మాకు నిజంగా కూడా ఎమ్మెల్యే సహకారం చాలా అవసరం. ఈరోజు మంత్రివర్యులు రావడం, ఈ కార్యక్రమాన్ని ఆయన స్టార్ట్ చేయడం, అది మాకు చాలా సంతోషం. ఆయనకి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి, అయినా వచ్చి స్టార్ట్ చేసి పోయాడు. ఇక్కడి నుంచి ఇంకా ముందుకి ప్రతి విలేజర్సే మనం ఏం చేయలేదు. ఆ విలేజ్ పోగానే వాళ్ళే వచ్చి ప్రతి ఒక్కరూ చూపించుకోవడం. ఇప్పుడు మీరు ఎవరినైనా చూపించుకొని బయట వచ్చిన వాళ్ళని అడగండి, కళ్ళు వాళ్ళకి ముందు ఇప్పుడు ఎట్లుందని ఎంత సంతోషం అంటే అది చెప్తే అలిగా. నాకు చాలామంది వాట్సాప్లు పంపిస్తుంటారు, గ్రామాలు చదువుకున్న వాళ్ళు చూసి, సార్ ఇటువంటిది మాకు దేవుళ్ళలాగా మీరు ఇటువంటి కార్యక్రమం తలపెట్టారు, చాలా సంతోషం సార్. మా గ్రామాల్లో చిన్న పిల్లలు కూడా స్కూల్కి పోయే చిల్డ్రన్ని కూడా కళ్ళ ప్రాబ్లంతో ఊర్లో పోకుండా ఊర్లోకి పోయి చూపించుకోవాలంటే ఖర్చు అని చెప్పి వాళ్ళకి ఒక దగ్గర అయితే ఏ ఊర్లో డాక్టర్